సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ ఏంటి సార్, టీడీపీ ప్రభుత్వం రాగానే అచ్చెన్నాయుడు గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద విరిచిపడటం జరుగుతుంది. ఇంటికి టీడీపీ కార్యకర్తలు ఆఫీస్కి వెళ్ళి కూర్చుండో చాలు, వాళ్ళే మీ దగ్గర టీలు అందించి మీకు కావాల్సిన పనులు చేసి పెడతారని చెప్పి, చేయకపోతే తగిన పరిణామం ఎదుర్కొంటారని చెప్పడం జరుగుతుంది, బెదిరిస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది బెదిరించడం కాదండి. ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం వారు అరాచకాలు చేయడానికి ప్రభుత్వ సంస్థలన్నిటినీ కూడా వాళ్ళ అడ్డాగా మార్చుకున్నారు. మా నాయకుడు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మినిస్టర్ గారు చెప్పినటువంటి అందులో అంతరార్థం ఏంటంటే, న్యాయం కోసం అడుగు పెట్టినప్పుడు న్యాయం కోసం వెళ్ళిన వ్యక్తిని ఎలాగైతే గౌరవించాలో అలా గౌరవం దక్కకపోతే తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారో అధికారులు ఎవరైనా సరే అని చెప్పి హెచ్చరించడం జరిగింది. అంతేగాని అందులో అక్కడేదో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి మా టీడీపీ కార్యకర్తలకి అక్కడ ఏదో రాసమర్యాదలు చేయకపోతే తాడదిస్తానన్న ఉద్దేశం కాదు. ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళామంటే న్యాయం కోసం వెళ్తాం. అక్కడ న్యాయం కోసం మేము నిలబడినప్పుడు స్పందించవలసిన రీతిలో స్పందించకపోతే ఖచ్చితంగా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఏంటి, లేకపోతే మన లోకేష్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, అందరికీ కావాల్సింది ఏంటంటే సమానత్వంతో కూడినటువంటి పరిపాలన, అందరికి న్యాయం జరగాలి. అది పరిపాలన, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. క్యాపిటల్ లేక ఈ రోజున అధోగతి పాలైపోతున్నాం. ఎంప్లాయీస్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేక నిరుద్యోగులు చాలా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏమండి, ఏదో గతంలో ఏదో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏం చేశారు, ఏదో వాలంటీర్లు వేసి వాళ్ళని మరి రోడ్డు మీద వదిలేశారు. ఈ పరిస్థితి అది కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి. ఇప్పుడు ఆయనలాగా 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పేసి 4 సంవత్సరాలకు పెంచుకురాలేదు మా నాయకుడు. 4,000 ఇస్తానన్నాడు. 4,000 ఖచ్చితంగా అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అంటేనే. గతంలో కూడా మీకు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడాను. ఏమని మాట్లాడాను, ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా అన్యాయాన్ని మాట్లాడితే దొంగ కేసులు పెట్టి హింసిస్తున్నారు కనుక ఎవరు మాట్లాడతలేదు. కానీ ఓటు అనే ఆయుధంతో ఒక రోజున ఓడించి మంచి మెజారిటీ ఇవ్వబోతున్నారు అన్నాను. అదే మెజారిటీ ఈ రోజున ప్రజలు ఇచ్చారు. అంటే వాళ్ళు ఏదైతే మా నాయకుడి మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకానికి తగినటువంటి పరిపాలన మేము ప్రజలకు అందించాలి. వారికి మేము ఏం చేయాలి, సేవ చేయాలి. వాళ్ళ అవసరాల కోసం మేము పరుగులెట్టాలి. అంతేగాని అధికారులు మరి ప్రజలకు చేయవలసినటువంటి సర్వీస్ చేయాలి కదా, వాళ్ళు ఆ సర్వీస్ కోసమే మేము డిమాండ్ చేస్తున్నాం. అంతే. వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటరీ వాళ్ళు ఇప్పుడు రిజైన్ చేసేయని చెప్పారు. ఆ రిజైన్ చేసిన వాళ్ళు వ్యవస్థ పడుతున్నారు. సో దాని పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళ రిజైన్ చేసిన వాళ్ళు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంకా రిజైన్ చేసిన వాళ్ళు అసలు ఈ వాలంటరీ వ్యవస్థ గురించినటువంటి గైడ్ లైన్స్ ఇంకేమీ రాలేదండి. అవి దానికి సంబంధించినటువంటి మంత్రి గారు వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది సార్. అది సో మొత్తం మీద కూటమి గెలుపు భారీ స్థాయిలో గెలిచింది. ఎలా ఫీల్ అవుతున్నారు టీడీపీ గారు? చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎలా ఉందంటే ఏంటంటే ఒక రాక్షసుడు చేతిలోంచి పాలనలోంచి బయటపడి అమ్మయ్య అనుకున్నటువంటి అంటే ఊరట ప్రజలందరికీ, నాకు ఒక్కడికే కాదండి, అందరికీ అంత రాక్షసుడు చేతిలోంచి బయటపడ్డాం అన్నటువంటి ఊరట కలిగింది ప్రజలందరికీ, రాష్ట్రానికి. పాత్రికేయ మిత్రులు కూడా ఏంటంటే వాళ్ళని కూడా ఉన్నది వాస్తవం రాతే వాళ్ళని కూడా హింసించేటువంటి పరిస్థితి. వాస్తవం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ పార్టీ వాళ్ళకే కేసులు కట్టడం, కానీ న్యాయం వైపు కంప్లైంట్ తీసుకునేవాడు ఎవడండి? కానీ ఈ మెజారిటీ వచ్చిన తర్వాత, ఈ పాలన వచ్చిన తర్వాత స్వేచ్ఛగా వెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, డెఫినెట్ గా తీసుకుంటారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాం సార్. ఏంటి సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ 2024లో ఓడిపోవడం కారణం కూటమి వల్ల ఓడిపోయాం, కానీ కూటమి లేకపోతే సింగిల్గా వస్తే మాకు మనం ఓడించే శక్తి లేదని చెప్పడం జరుగుతుంది. సార్ దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే దాని గురించి చెప్పే ముందు ఎవరైతే ఓట్లు వేసారో ప్రజలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సైకో ఉండకూడదు, విధ్వంసకర పాలన ఉండకూడదు, ఈ రాష్ట్రంలో అవినీతి పాలన ఉండకూడదు, నీతితో కూడిన సుపరిపాలన రావాలని ఈ కూటమి కోట్లేశారు. నేను ఒక విషయం తెలియజేసుకున్నా, ఏంటంటే మొన్న పాపికొండల అభయారణ్యం నుంచి ఒక పులి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ప్రజలంతా బిక్కుమని గడిపారు. ఎందుకు గడిపారు? అది ఒక మృగం, క్రూర మృగం. అది వచ్చి ప్రజల మీద దాడి చేసి, లేకపోతే ఏ పశువులు ఉన్నాయో వాటన్నిటి దాడి చేసి చంపుకు తినేస్తుంది. దాన్ని కొట్టాలంటే ఏం చేయాలి? ప్రజలందరూ కలిసి కర్రలు పట్టుకుని
తరిమి కొట్టాలి. అంటే ఒక మృగాన్ని తరిమి కొట్టడానికి ఉన్నటువంటి ఎవరైతే ప్రజలంతా ఉన్నారో ఆ మానవ మృగం ఏదైతే ఉందో ఆ మృగాన్ని తరిమి కొట్టడానికి ప్రజలందరూ కలిసి కూటమిగా ఏర్పడి తరిమి 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 ఈ రాష్ట్ర సరిహద్దుల నుంచి కొట్టేశారు. ఇంకా ఎందుకంటే ఇంకేదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటి నుంచి సుపరిపాలన జరుగుతుంది. ఒకే ఒక్క విషయం చెప్తున్నా, ఆయన ప్రజలకు కాదు, ఆయన రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో విజయమ్మ గారు కావచ్చు, వాళ్ళ చెల్లెలు షర్మిల కావచ్చు, ఆ సునీతమ్మ కావచ్చు, వాళ్ళ సిస్టరు, వీళ్ళందరూ మా అన్నయ్యకి ఓట్లు వేయకండి అని చెప్పారు. మీకు ఒక్క విషయం చెప్తున్నా, ఏళ్ళ కూటమి కాదు, ఇంట్లో వాళ్ళనే కలుపుకోలేకపోయావు నువ్వు ఈరోజు. నీ కుటుంబంలోనే నువ్వు కలుపుకోలేకపోయావు. నీకు కలుపుకోలేకపోయావు కాబట్టి మీ ఇంకొక విషయం చెప్తున్నానండి, చెరుకు తోట ఒకటి వేసాం. చెరుకు తోట వేసిన తర్వాత ఆ చెరుకు తోటలోకి అడుగు పంది వచ్చి విధ్వంసం చేసేస్తుంది. ఆ చెరుకు తోటకి విధ్వంసం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనందరం కలిసి ఏమండి కర్రలు పట్టుకుని కొట్టి చంపైనా చంపేస్తాం, లేకపోతే తరిమేస్తాం కదా దూరంగా. అదే జరిగింది ఈ రాష్ట్రంలో. ఏంటంటే 2019లో మీకు ఈ రాష్ట్రంలో అతనికి ఓట్లేశారు. ఓట్లేసిన తర్వాత ఎలా ఓట్లేశారు? ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతివులు అడుక్కుంటే ఓట్లేశారు. ఇవాళ ఏమైంది? ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి అక్కడున్న అమరావతి నాశనం అయిపోయింది, ఇక్కడున్న పోలవరం ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు పాడైపోయింది. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, ఎందుకంటే మీకు 1983లో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో బడుగు అంటే వెనకబడుగు తరగతులు ఎవరైతే ఉన్నారో వారికి రిజర్వేషన్ లేదు. స్థానిక సంస్థల్లో ఎస్సీలకు ఉన్నది, ఎస్టీలకు ఉన్నది, చట్టసభల్లో ఉంది, స్థానిక సంస్థల్లో ఉంది. ఈ రాష్ట్రంలో వీళ్ళకి రిజర్వేషన్ లేదు కాబట్టి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు బీసీల పాలిటి దేవుడు ఆయన అనంతరాములు అనే ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు. కానీ ఎవరైతే ఈ దుర్మార్గుడు ఈ మానవ మృగం ఎవరైతే ఉన్నారో ఈయన వచ్చిన తర్వాత 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ 34% ఉన్నదాన్ని కేవలం 20% కుదించేశాడు. అంటే 14% రిజర్వేషన్ని హరించేశాడు. ఈ రిజర్వేషన్ హరించేయటం వల్ల స్థానిక సంస్థల్లో మేము చాలా పదవులు కోల్పోయాం. నేను బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడిని. మేము చాలా పదవులు కోల్పోయాం. అలాగే ఒక మాస్క్ అడిగాడు ఆయన, ఎవరు? డాక్టర్ సుధాకర్ గారు మాకు ఒక్క మాస్కే ఉండని అడిగిన పాపానికే కదా ఆయన రోడ్డు మీద పోలీసుల్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళ జేబులో మనుషుల్లాగా పెట్టుకుని ఆయన నడుము విరిచి రోడ్డు మీద ఎంత ఆకృత్యాలు చేశారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంత ఆకృత్యాలు చేశారు, ఎంత విధ్వంసాలు చేశారు. అలాగే ఇదే రాజమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీతానగరం గ్రామంలో ఇసుక మీద ఒక దళిత యువకుడు పోరాడాడు. అక్రమంగా ఇసుక తరలించేస్తున్నారు. ఈ అక్రమంగా ఇసుక తరలించేయటం వల్ల రోడ్లు పాడైపోతున్నాయి. ఈ లారీల వల్ల దుమ్ము వస్తుంది, ధూళి వస్తుంది. ఈ లారీల వల్ల మొత్తం చాలామంది యాక్సిడెంట్లకు వికలాంగులు అవుతున్నారని అతను అడిగిన పాపానికి అతను తీసుకెళ్ళి సాక్షాత్తు ఎవరైతే ప్రజలకు రక్షణగా ఉండాలో ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి గుండు కొట్టించిన సంఘటన ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా సూటిగా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరిని అడుగుతున్నా. వాళ్ళు ఇంటర్మీడియట్ చదివినోడు పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇంటర్మీడియట్ చదవచ్చు, కానీ ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించాలి, మంచి చేయాలని ఒక దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఆయన ఒక విషయంలో 175 సీట్లలో పోటీ చేయాల్సి వచ్చినా సరే అది వదులుకుని కేవలం 21 సీట్లో పోటీ చేసి వై నాట్ 175 కొట్టి చూపించి ఈ రాష్ట్రంలో ఆయన తీసుకున్న 21కి 21 సీట్లు కొట్టాడు, 2 సీట్లు ఎంపీ సీట్లు కొట్టాడు. అంటే ఆయన మొనగాడ 11 సీట్లు గెలిచిన నువ్వు మొనగాడువా తేల్చుకో. ఎందుకంటే మీ నాన్న పేరు చెప్పొచ్చు. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారు సుపరిపాలన అందిస్తా, మంచి చేస్తా అని వచ్చి
21 కొట్టి 2 ఎంపీ సీట్లు గెలిచాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్, ఇప్పుడు 2024లో ఆంధ్రాలో ఎవరు ఊహించిన రీతిగా జనసేన పార్టీలో మొత్తం సీట్లన్నీ గెలుచుకోవడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టడం, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అండి. ఈరోజు మా పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా వారి ప్రమాణ స్వీకారం ఈరోజు చేయడం జరిగింది. మరి వారు వస్తుంటేనే ఈ ఆనందాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు మాకు. ఎంతో చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు మా జీవితంలో లేనంత ఆనందం ఈరోజు మాకు దక్కింది. ఇది మాది మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరి ఆదరాభిమానాలతోటే ఈ విజయం దక్కింది. దానికి మరి కర్త కర్మ క్రియ మన పవన్ కళ్యాణ్ గారు మరి దగ్గరుండి ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనం మలుపు తిప్పగలం, ఏ విధంగా అయితే మరి ఒక రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టగలం, ఈ దొంగల దోపిడీ రాజ్యం నుంచి మనం బయట తీసి ఎలా చేయగలం అనేది ఖచ్చితంగా ఒక అంచనా అనేది 100% అంచనాని వేసి ఆ రూట్లో వెళ్ళి ఖచ్చితంగా మరి ఈ 164 సీట్లని మరి రప్పించడానికి ప్రథమ కారకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనని చెప్పడం జరుగుతుంది. ఇది మన సీఎం గారు, ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి చెప్పటం, అందరం కలిసి మరి అన్నదమ్ముల కంటే కూడా అంతకైనా అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తి ఏదో నడిపిస్తున్నట్టు ఒక స్నేహం, ఈ స్నేహం మరి 10 కాలాల పాటు ఉండాలని ఆంధ్ర ప్రజలు అందరూ కోరుకుంటాం. మేము కూడా ఆయన అభిమానులుగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా, అలాగే పార్టీ కార్యకర్తలుగా, పార్టీ నాయకులుగా మేము కూడా మరి అందరం కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని శిరసా వహించి ఆయన ఏదైతే చెప్పారో దాన్ని మేము తూచా తప్పకుండా పాటించి ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ఇంటిలోకి వెళ్ళి మరి మా అందరినీ కూడా ఓట్లు అడిగి అభ్యర్థించి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశాలను అందరికీ చెప్పి చేయడం జరిగింది. మరి ఈరోజు అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా రాష్ట్రాన్ని వాళ్ళ ముందుకి పోతా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీలు ఇన్ని సీట్లు గెలుస్తాయని? పవన్ కళ్యాణ్ గారు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేశారు సార్. ఎందుకంటే ఆయన చెప్పారు మీకు 15 సీట్లు కూడా రానివ్వను అని చెప్పారు. ఖచ్చితంగా అదే జరిగింది కదా సార్. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, ఆయనకు విజన్ ఉంది, ఆ విజన్ ని 100% ఫాలో అయ్యారు. అది మాకు చెప్పడం జరిగింది. మాకు ఏదైతే చెప్పారో మేము కూడా అదే చేయడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా ఆయన అయితే ఎక్స్పెక్ట్ చేశారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇప్పుడేంటి మీరు ఇప్పుడు ఈ కూటమి ఎంతవరకు ముందుకెళ్తుందో, 5 సంవత్సరాలు కలిసి కూడా ముందుకెళ్తుంది అనుకోవచ్చా, లేదంటే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? చిన్న విభేదాలు అనేవి ఎక్కడైనా ఉండొచ్చు సార్. ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములకే పడని ఈ రోజుల్లో, ఈ కలియుగంలో కూటమి చిన్న తగాదాలు రావచ్చు కూటమిలో కూడా, కానీ వాటిని అన్నింటినీ సర్దుకుని ముందుకెళ్తాం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక నాయకులుగా, కార్యకర్తలుగా మేము కూడా అది తూచ తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే ఏంటి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది మన రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటారంటే ఆయన మన భావితరాల భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అనే ఆయుధంతో నిజాయితీగా, నిస్వార్థంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీరామరాజ్యం చేయాలనే సంకల్పంతో ఆయన పొత్తు అనే ఆయుధాన్ని తీసుకున్నారు. అది 3 పార్టీలని కలిపి ఇవాళ మన 100% గెలవాలా ఏదైనా అని చెప్పి మా జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా దిశానిర్దేశం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేము అందరం కూడా అహర్నిశలో కష్టపడి జనసేన పార్టీని, అలాగే తెలుగుదేశం పార్టీని, బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఈ విజయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇది మేము ఒక్కలమే కాదు, మార్పు అన్నది ప్రతి ప్రజల్లోనూ ప్రజానీకం అందరూ మార్చారు. తొగ్లక్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఇది మేము మాటల్లో కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది మాకు. పవన్ కళ్యాణ్ గారు 21కి 21 సీట్లు గెలవడం, 2 ఎంపీ సీట్లు తగ్గడం, ఎక్కడ గెలవాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడే మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన ప్రకారమే మేము కూడా ఇరు పార్టీలను కలుపుకుంటా కూడా ఏదన్నా పాత తగాదాలు ఏదన్నా కలుపుకుని ఎక్కడ తగ్గాలో తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకుంటా వెళ్ళి గ్రామ స్థాయిలో, మా ఊరు గ్రామంలో అయితే మాకు ఎన్నో విభేదాలు అయినా సరే 2000 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నాం తెలుగుదేశం అభ్యర్థికి. ఈ విధంగా చేయడం వల్ల అలాగే ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా, కార్యకర్తలు ఒక్కో కార్యకర్త రాజకీయ కార్యకర్త కన్నా ఎక్కువగా తిరిగారు మా జన సైనికులు అయితే. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్న విషయమే. కాబట్టి ఈ విషయాన్ని మేము దశాబ్ద కాలం పాటు ఇరు పార్టీలు కలిసి మన ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నా చేసి మన ఆంధ్రప్రదేశ్ని శ్రీరామరాజ్యం చేయాలనే
తపనతో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. మేము జన సైనికులు చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అనడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కూడా 3 పెళ్ళిళ్ళు అంటే అసలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనుకోవచ్చు? ఏమంటే 3 పిల్లల గురించి చెప్తున్నారు కానీ జగన్ విషయంలో అది చెప్పుకుంటా కూడా ప్రతి కుటుంబంలో కూడా చిన్న అలాంటివి ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వంగా అంటే నేను సమాజం ఒక మాదిరిగా చెప్తున్నానండి, ఏ కుటుంబంలో అయినా ప్రజలకి ఫ్రీగా చేసేద్దాం, ఆస్తులు దారపోసేద్దాం అంటే ఏ భార్య ఒప్పుకోదు. ఆ విధంగా కుటుంబ కలహాల్లో వల్లే అతన్ని ఈ విధంగా వెళ్ళింది. ఇప్పుడు ఉన్న ఆవిడ కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈయన చేసుకోవడం జరిగింది. మోడీ గారు కూడా ఇలా వివాహం చేసుకునే వాళ్ళు ప్రతి కూడా కుటుంబంలో ఎలా ఉంటదంటే సంపాదించాలి, దోసుకోవాలి, మనమే తినాలి, మనమే బాగుపడాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఆయన ఇంకా పెళ్లి అన్నది సమాజంలో చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకున్నా సరే మా ప్రజలకు ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో చేశారు. అసలు పెళ్లి అన్న కాన్సెప్ట్ ఇంకా అది నెససరీ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, ఏంటి ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి ఈరోజు ముద్రగడ పద్మనాభం రెడ్డి అని పేరు మార్చుకోవడం జరిగింది. అది ఎందుకనేది మీకే తెలుసు. పవన్ కళ్యాణ్ పిఠాపురం గెలిస్తే నా పేరు మార్చుకుంటున్నాను. నిజంగా ఆయన గెలవడం జరిగింది, ఈయన పేరు మార్చుకోవడం జరిగింది. సరే, ఇంకోటి మాత్రం ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ముద్రగడ పద్మనాభం రెడ్డి అని మార్చుకున్నా, నాయుడు అని మార్చుకున్నా, లేకపోతే ఇంకోటి మార్చుకున్నా ఎవరికి ప్రజలకు ఏం లాభం అండి? ఈ నెగ్గాడు కాబట్టి ప్రజలకు లాభం. ఎలా లాభమో ఏంటో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. ఈ పేర్లు మార్చుకుంటాం, తొళ్ళగొట్టడం, గేటు తాకనివ్వటం ఇలాంటివన్నీ అయిపోయినాయండి. అవన్నిటి వల్ల ప్రజలకి ఏమీ ఉపయోగం ఏం లేదు. ఈ నెగ్గాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు, 4 శాఖలకు మంత్రిగా చేస్తున్నాడు. అది ఎలా చేస్తాడు ఏంటనేది రాబోయే తరంలో చూస్తుంటారు మీరు. అందులో మీకు ఏమి డౌట్ కూడా ఏం లేదు. ఎందుకంటే అంత సౌండ్ రీసౌండ్తో నెగ్గాడు. అది పవన్ కళ్యాణ్ స్టామినా. పేర్లు మార్చుకోమనండి, లేకపోతే మొఖాలు మార్చుకోమనండి, ఫేస్ ప్యాక్లు వేసుకోమనండి, మాకేంటండి? కాపుల కోసం, రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజు అసలు పట్టించుకోకుండా వేరే దానికి వెళ్ళడం అంటే ఏంటి? నేను ఇప్పుడు కూడా ఆయన్ని ముద్రగడ పద్మనాభం గారే అంట. కారణం ఏంటంటే గత కొంతకాలం ముందు మాకు ఎంతో కొంత ఇలా నిలబడ్డాడనే ఉద్దేశంతో ఆ గౌరవం ఇచ్చేవాడి. లేకపోతే అందరిలాగే వెళ్తున్న కూడా ఆ ఏకవచనంతోనో లేకపోతే మనకు వచ్చిన తిట్లతోనో ఏదో సంబోధిస్తూ ఉంటాం. ఆ గౌరవాన్ని ఇంకా దిగజార్చుకున్నాడు. ఈ వయసులో అంత ముందుకెళ్ళాలి, తొళ్ళగొట్టేసి ఇలాంటి అయితే మాత్రం అంత అవసరం లేని మనిషి. ఇంకా అలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. ఓకే, ఇప్పుడు చూస్తుంటే అసలు పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుంచి ఆయన పట్టిన కష్టం, ఈరోజు అసలు సీఎం ఎవరనేది కూడా జనంలో డౌట్ వస్తుంది. ఇద్దరు కలిసి వెళ్తుంటే ఆయన నేపథ్యం అలాంటిదండి. 10 సినిమాలు ఫ్లాప్ అయిన ఒక సినిమాతో ఆ స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే 2014 నుంచి ఈ రోజు కూడా కంటిన్యూగా 10 సంవత్సరాల నుంచి అలాగే పార్టీని నడుపుకుంటూ వచ్చాడు. దేన్ని ఆశించలేదు. ఎన్నో రాళ్లు పడ్డాయి, ఒక చోట పువ్వులు పడ్డాయి. ప్రజలందరూ ఆయన మనసులో పెట్టుకున్నారు. అభిమానులు అయితే ఇంకా ఎప్పటికీ ఆ స్థానాన్ని ఎప్పుడు చెరపలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన రాజకీయ పరిణామాలు మీరు చూసే ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, దేశ రాజకీయాల్లోనే పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పుకునేట్టు ఆయన తీసుకుని వచ్చాడు. కేవలం ఆయన కృషి, పట్టుదల, నిజాయితీ, దీని ప్రకారమే ఆయన ఈ స్థానంలో కూర్చున్నాడు. అది సీఎం స్థానం, డిప్యూటీ సీఎం స్థానం అనే కాదు, ఆయనకంటూ ఒక స్థానం అంతే. రాజకీయాలు సుస్థిర స్థానం. రాజకీయ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అతనికంటూ ఒక పేజీ రాసుకున్నాడు. ఇది అవునా కదా చెప్పండి మీరే. ఓకే, మరేంటి ఇప్పుడు ఇచ్చినటువంటి బాధ్యతలు ఎలా ముందు తీసుకెళ్తారు అనుకోవచ్చు? మీరు చూడాలండి. ఎందుకంటే కొత్తగా వచ్చాడు అనుభవం లేదని చెప్పి అందరూ అనడం జరుగుతుంది. అనుభవం లేకపోతే ప్రధానమంత్రి దగ్గర పక్కనే కూర్చుంటాడా చెప్పండి? ప్రధానమంత్రి ఈ తుఫాన్ మనోడు గాలి కాదు, పవన్ కాదని చెప్తున్నాడు. అంతేనండి. ఇప్పుడు ఏదైనా సరే టైం రావాలండి. ఆ టైం వచ్చింది. ఆయనకి కష్టపడ్డాడు, ఒక పార్టీని గెలిపించాడు, తన అభిమానులు కానీ తన నాయకులు కానీ గెలిపించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఓకే, కళ్యాణ్ గెలుపుపై అసలు మీరు స్పందన ఏంటి? ఎందుకంటే 2 సార్లు ఓడిపోయారన్న వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎం, సరే ఎలా ఫీల్ అవుతుంది? ఇందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానిగా మా జనసేన నాయకులు, కార్యకర్తలు, దానికన్నా ముందు మెగా ఫ్యామిలీ నుంచి మేము ఇలాంటి విజయం గురించి 2009 నుంచి ఇప్పటి వరకు మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ విజయం అత్యంత తృప్తినిచ్చింది మా ఫ్యాన్స్ కి. ప్లస్ ఇంకా జనసేన నాయకులుగా లేకపోతే కార్యకర్తలుగా అయితే మాత్రం ఇంక చెప్పక్కర్లా. జెండాలు మోసారు, ఏ రోజు ₹1 తీసుకోకుండా ఆయన వెనకాల తిరిగారు. జనం వస్తారు కానీ ఓట్లు వేయరన్నారు, పిల్ల బచ్చాలు అన్నారు, లేకపోతే పిల్ల సైనికులు అన్నారు, రకరకాలుగా చెప్పారు. ఈ రోజు మొత్తం తీసి పక్కన పెట్టారు. ఆయన కూడా అన్నాడు ఒక మాట, నా పేరు చెప్పుకుంటాకో, నా పేరు ఎలా చెప్పాకో, మీ ఛానల్స్లో చెప్పడాకే భయపడుతున్నారు, మీరు చెప్పుకునేలా చేస్తా అన్నాడు.
ఆ ఛానల్ ద్వారానే చెప్పించాడు అందరికీ సమాధానం. ఇంకంతకంటే ఏం కావాలండి? సార్ నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలతోటి ఎవరు లేని విధంగా, ఎవరు చేయని విధంగా సంక్షేమ పథకాలు అయితే ప్రజలకు అందించడం జరిగింది. సో అదే ధీమాతోటి ఈసారి వైనాట్ 175 అన్న వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లు రావడానికి కారణం ఏమి ఉండొచ్చు? వైసీపీ అభిమాని అయినా జగన్ చేసినది ఏంటంటే ఎవరు కూడా అక్కడ ఉన్నారు 10 మంది, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, కొందరు నాయకులు ఏంటంటే అసలు సీఎం జగన్ కలనేయకుండా వీళ్ళే బయటకు పంపించేయటం, నిరంకుశత్వం. హోమ్ మినిస్టర్కి వెళ్ళినా, ఎమ్మెల్యేకి వెళ్ళినా నో ఇంటర్వ్యూ, బయటకు వెళ్ళిపోవటమే అదొకటి. ప్లస్ వాలంటరీ వ్యవస్థను పెట్టారు. ఈ వాలంటరీ వ్యవస్థ విఆర్ఓని పెట్టిన తర్వాత లంచం లేదన్నారు. లంచం 100% జరిగింది. ఎలా జరిగింది? విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ప్రెసిడెంట్గా ఇక్కడ ఎమ్మెల్యేకి విలువ లేదు, సర్పంచ్కి వాల్యూ లేదు, కార్యకర్తకి వాల్యూ లేదు. వాలంటీర్స్ దగ్గరికి వెళ్ళిపోయి 5,000, 10,000 ఇచ్చే స్థలాలు కూడా రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రెసిడెంట్ డమ్మి, కార్యకర్త డమ్మి, ఎమ్మెల్యే, మినిస్టర్ కూడా అందరూ ఇక్కడ విలేజ్లో ఎవరు నాయకుడు లేరు. ఏంటంటే దాని నిమిత్తం ప్రతి వారు కూడా అసంతృప్తితో ఉన్నారు. జగన్కు చెబుతామంటే వీలు లేదు. కానీ ఏం తెలియదు అంటారా? ఈ లోపల ఏం తెలియదు అంటారా జగన్ గారికి? దీనికి అన్ని కొన్ని తెలుసు. అదొకటి. మరలా ఈ బ్రాందీ ఒకటి, శాండ్ మాఫియా, ఈ బ్రాందీ ఒకటి కూడా చాలా పొరపాట్లు చేశాడు. పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన, స్థలాలు ఇచ్చినంత మాత్రానే కాదు, ఈ ఏమి చూడలేదు. ఎవరికి విలువ లేదు, నాయకుడికి విలువ లేదు, కార్యకర్తకు విలువ లేదు. కార్యకర్త ఎన్నాలని భుజాల మీద పెట్టుకుంటాడు. అదే పవన్ కళ్యాణ్, నిజంగా పవన్ కళ్యాణం ఇవాళ లేకపోతే టీడీపీ లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీలో నెగ్గారు, పవన్ కళ్యాణ్ నెగ్గారు. అదొకటి. ఇండియా చరిత్రలో 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు కూడా నెగ్గిన కర్త ఒక పవన్ కళ్యాణ్కే ఉంది. దమ్మున్న నాయకుడు. పైగా ఎవడో ఈ దేశంలో ఎవడ మీటింగ్ పెట్టినా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న వాళ్ళే 400, 500. పవన్ కళ్యాణ్కి అలా అటువంటి పరిస్థితి లేదు. అతను వస్తే చాలు లక్షల మంది వస్తారు, అంత అభిమానం ఉంది. అయినా సరే పార్టీ కోసం, టీడీపీ కోసం, జగన్ ఓడించడం కోసం పట్టుదలతో ఎన్నో అవమానాలు భరాయించాడు పవన్ కళ్యాణ్. భరాయించిన అతను పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు, నేను తిట్లు, అవమానాలు భరాయించాను, అయినా సరే జగన్ ఓడించడమే నా లక్ష్యం ఒకటే అని కొన్ని సీట్లు 40 సీట్లు కానీ 21 సీట్లకి తగ్గించుకున్నాడు. నిజంగా ఏ నాయకుడు తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తుంటే వైసీపీ వాళ్ళు కూడా కామెంట్ చేయడం కానీ, లేదంటే పోస్టులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏమవుతుంది అనుకున్నారు తప్ప ఇదేం వైనాట్ 175 అనుకున్నారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ఆశించకుండా వీళ్ళ మాటలంట అక్కడ కొందరు నాయకులు, అక్కడ సజ్జల రామకృష్ణ గారు తదివాళ్ళు వాళ్ళ మాటలే వింటూ జగన్ కళ్ళు మూసిపోయాను ఉన్నారు. కాబట్టి ఇలా పవన్ కళ్యాణ్దే ఇలా తెలుగుదేశం రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అనేది, తెలుగుదేశం లేదు. అంతే అంటారా? అంతే, 100%. ఇందులో మాత్రం ఎటువంటి లేదు. ఇదంతా వైసీపీ నాయకులు లోపాకారంగా చెప్పకపోయినా బహిరంగంగా లోపాకారంగా అందరికీ తెలుసు. అదంతా ఓకే అండి, ఇది జరిగిందండి. థ్యాంక్ యూ. తమ్ముడు, టీడీపీ అధికారం రావడం జరిగింది 2024లో. సో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అమలు అవుతాయని భావిస్తున్నావా? అమలు అవుతాయని కదా సార్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఆయన మాకు జాబులు గట్రా అన్ని ఇప్పించాలి. మాకు వస్తాయంట. ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి లేదంటే ఉద్యోగాలు చేస్తామని చెప్పి హామీలు అవ్వడం జరుగుతుంది. లేదండి, అవుతాయండి. ఆయన పెట్టినవన్నీ అవుతాయి. వైసీపీ పరిపాలనలో పెట్టినటువంటి పథకాలకే మరో శ్రీలంక కింద అవుతుందని చెప్పారు. ఇప్పుడు దాన్ని మించిన అధిక పథకాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మరి ఇప్పుడు సార్ అయితే పెట్టారండి బాబు గారు, కంపల్సరీ అమలు అవుతాయండి. పెట్టాక మరి అమలు అవ్వాలి కదా, కంపల్సరీ అవుతాయండి. చేస్తారంటవా? చేస్తారండి, చేస్తారు కాబట్టి అమలుస్తారండి. ఓకే. పవన్ కళ్యాణ్ గారు కూడా భారీ విజయం సాధించడం జరిగింది. ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన కూడా ఒకసారి చూద్దామని వేసామండి ఒకటి మేము. అంతే కదా సార్, మరి అందరూ మాకు సపోర్ట్ చేయాలని అడిగారు కదా, చేసామండి మేము. తర్వాత గొడవలు చేయాలి మరి. ఓకే, రెండు కలిసి ముందుకు వెళ్తాయంట జనసేన బీజేపీ కూడా? వెళ్తాయండి, వెళ్తాయి. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. మాకు ఆనందంగా ఉంది. ఓకే, మరి ఎలా ఉంటుంది అనుకో? డిప్యూటీ సీఎంగా పిఠాపురంలో ఎలా పరిపాలిస్తారనుకోవచ్చు? ఇంకా ఇవ్వాలి కదా సార్, సంతకం పెట్టింది ఉంది, ఎదరుంది కదా, ఇంకా చేసే పనులు చేస్తారు వాళ్ళు. చేస్తారంట? చేస్తారు. మాకు నమ్మకం ఉంది కాబట్టి ఓటేసామండి మేము. ఓకే, సరే తమ్ముడు, అయితే థ్యాంక్ యూ సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. నిన్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సో
ఏంటి టీడీపీ కార్యకర్తలు ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే కూర్చుంటే టీ తీసుకొచ్చి వాళ్ళు పని చేసి పెట్టాలని చెప్పి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలంటారండి. అంటే ఏంటి సార్ టీడీపీ అధికారంలో రాగానే అంటే వాళ్ళ బెదిరింపులు అనుకోవచ్చు? లేదు, గత 5 సంవత్సరాలుగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ రాష్ట్రంలో. మరి మా కార్యకర్తలపై కానీ మా నాయకులపై కానీ ఎన్ని దాడులు జరిగినాయో ఈ రాష్ట్రం అంతా చూసింది. మరి దాన్ని ఉద్దేశించే మరి మా నాయకులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఎందుకంటే మా కార్యకర్తలను కానీ మా నాయకులను కానీ ఇప్పుడు కాపాడుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారు. మరి పోలీస్ వ్యవస్థ కానీ అదేవిధంగా అధికారులు కానీ పూర్తి స్థాయిలో మా కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ముందడుగులు వేయాలి. ఆ ఉద్దేశంతోనే మా అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ఓకే సరే, ఇప్పుడు టీడీపీ అధికారం వచ్చిన తర్వాత అసలు టీడీపీకి జనసేన బీజేపీ కూటమికి ఇంత మెజార్టీ వస్తుందని మీరు ఊహించారా? అంటే ఇంత మెజార్టీ రావడానికి అసలు వైసీపీలో సంక్షేమ పథకాల్లో జనాలకి రీచ్ అవ్వలేదు అనుకోవచ్చా? ప్రజా సంక్షేమ పథకాలు చెప్పానని వాళ్ళు గతంలోనూ కాదు ఇప్పుడు కూడా జబ్బులు జరుచుకోవడం జరుగుతుంది. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మరి ప్రజలకు తెలుసు. ఎందుకంటే మేము అనుక్షణం మరి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేశాం కాబట్టి మేము ఆ రోజే మేము భారీ మెజార్టీ దిశగా మేము వెళ్తామని మేము ఊహించాం. మేము ఊహించిన విధంగానే ఈరోజు ఇంత మెజార్టీ కొవ్వూరు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతా కూడా మరి అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీలతో గెలవటం జరిగింది. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్లే గెలుపొందింది, లేకపోతే వైనాడు కోనసీమ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చేది అని చెప్పి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నది కాబట్టి అధికారం వచ్చింది, లేకపోతే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చేది అని చెప్పి. ఒక రాక్షస పరిపాలన అంతం చేయాలంటే మరి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలవక తప్పదు. ఎందుకంటే ఈరోజు ఒక రాక్షస పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. మరి ఒక రాక్షసుడిని సంహరించాలంటే మరి ప్రతి ఒక్కరూ కూడా కలిసి మరి ఐక్యతగా ముందుకు సాగి ఓడించవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఇదండి మహాకూటమి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారు కొవ్వూరు ఎమ్మెల్యే గారు టిట్వీల్ని సందర్శించడం జరిగింది. సో వైసీపీ పరిపాలన వచ్చిన తర్వాత 90% కంప్లీట్ అయిపోయిన టిట్వీల్ని పట్టించుకోలేదు. దానివల్ల అవి ఇంకా పాడైపోవడం జరిగింది. అదే పట్టించుకున్నట్టు ఇప్పుడు కొంతమందికి నివాసం కల్పించేవారు కదని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. సో టిట్వీల్ గురించి మీరు ఏం మాట్లాడతారు? మా ప్రభుత్వంలోనే ఆ టిక్వీల్లో ఏమైతే ఉన్నాయో అవి మేము కట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి దాన్ని పట్టించుకోకుండా ఈ రోజు తిథిల వ్యవస్థకి తీసుకుని రావడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి దాన్ని మరి బాగు చేసి మరి మా ఈ అభ్యర్థి ఇక్కడ మా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు సౌమ్యుడు, పిలిస్తే పలికే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ కొవ్వూరు నియోజకవర్గం రావటం మా అదృష్టం. మళ్ళీ ఈరోజు మరి వాటినన్నింటినీ కూడా పేద ప్రజలకు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. త్వరలోనే మరి భారీగా ప్రారంభించి అందరికీ కూడా అందే విధంగా ఇల్లు అందే విధంగా మేము చర్యలు తీసుకుని ముందుకు సాగుతాం. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జగనన్న కాలనీలు కూడా కంప్లీట్ కావాలి 100%. మరి ఉన్నటువంటి జగనన్న కాలనీలు పూర్తి చేస్తారా, లేదంటే టిట్వీలు లాగా టీడీపీ ప్రభుత్వం కూడా చేస్తుందా? అంటే ఇప్పుడు గతంలో మేము చేసిన ప్రజావేదిక కానీ ఇవన్నీ కూడా కూల్చేసాడు. మాది కూల్చేసి ధోరణి కాదు. మేము ఎప్పుడూ కూడా ప్రజలకి పక్షాన ఉంటూ ప్రజలకు న్యాయం చేసే విధంగానే మేము వాళ్ళు ఏమైతే ప్రజా సంక్షేమాలు కానీ ప్రజా అభివృద్ధులు కానీ ఏమైతే కంప్లీట్ చేయకుండా అలా ఉండిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ప్రజల పక్షాన్ని నిలబడి మేము ఇంకా 2029 కాదు మరి 2059 వరకు ఆయన విజన్ను 2040 అంటూ ఆయన చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఆ విజన్ 2040తో మేము ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటాం. అన్న నమస్తే. నమస్తే అన్న, మనం అందరూ ఎడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చూస్తాం, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తాం. సో రెండిట్లో అసలు చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు లేక అని చెప్పి కొంతమంది ఇబ్బంది పడిన విధానం మనం చూస్తాం. వీళ్ళిద్దరు పరిపాలన చూస్తే ఎవరు బాగుందో అనుకోవచ్చు? చంద్రబాబు నాయుడు అభివృద్ధి వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ముఖ్యంగా ఐటీ అనేది వ్యవసాయం తర్వాత మెయిన్ ఇన్కమ్ స్టేట్కి. ఉమ్మడి రాష్ట్రానికి వ్యవసాయం తర్వాత మెయిన్ ఇన్కమ్.
ఇప్పుడు సెపరేట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉంటే ఐటీ అభివృద్ధి చేయడం వల్ల వ్యవసాయం మనకి అది మెయిన్ ఇన్కమ్ అయి ఉండేది. సో దానివల్ల ఉపాధి దొరికేది. ఇంత హ్యూజ్గా వలసలు వెళ్ళుండేవి కాదు. గత 10 yearsలో అది 10 రెట్లు పెరిగింది వలసలు వెళ్ళిపోవడం అని. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎటువంటి కంపెనీలు లేకపోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఒపీనియన్ ఏంటంటే, ఒక కంపెనీ ఇక్కడ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ వాడు గ్రాస్ శాలరీ 50,000 సంపాదిస్తే ఆ ఖర్చులో ఇక్కడే ఖర్చు పెడతాడు. ఆ ఖర్చు అంతా అది ఇక్కడున్న పీపుల్కే ఉపయోగపడుతుంది. సో సేవింగ్స్ పక్కన పెడితే ఎక్కడ అలా అభివృద్ధి అనేది ఇక్కడే జరుగుతుంది. స్టేట్లు వేరే స్టేట్లు వలస వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఆ లాస్ అనేది మన స్టేట్కి కంపల్సరీగా జరిగినట్టే. ఓకే, మరి ఇప్పుడు మరలా టీడీపీ హయాం వచ్చింది అంటే టీడీపీ అంటే మొత్తం ఐటీ డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు. మరి ఇప్పుడు ఆంధ్రాలో ఏమన్నా ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? 100% వస్తుంది. ఆయనకి ఐటీ కంపెనీలు ఎలా తీసుకురావాలో తెలుసు, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో తెలుసు. ఆ ఐటీ సంస్థలో ఉన్న వాళ్ళు కూడా ఈయన వే ఎలా ఉంటుందో వాళ్ళు ఆల్రెడీ ఇది వరకు చూశారు. సో వాళ్ళకి నమ్మకం ఉంటుంది. గత ప్రభుత్వానికి అసలు ఆ సబ్జెక్ట్ అనేది 0. సో 100% అటువైపు అడుగులు ఉంటాయి. 100%. చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే అమరావతిలో మళ్ళా ఒక వెలుగుతుందని చెప్పి మనం అందరూ చూస్తున్నాం. సో అమరావతి అంటే రాజధాని మళ్ళీ అక్కడ అమరావతిలో అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? కన్ఫర్మ్ చేశారు కదండి ఆల్రెడీ. 100% అక్కడే 5 years అయిపోతే కంప్లీట్ అవుతుంది అంటారా? ఇది వరకే చాలా అయిపోయింది. వాళ్ళ గేట్లు కూడా దాటనివ్వలేదు. ఈ మధ్య 2-3 వీడియోలు కూడా ఎవరో పెట్టారు సోషల్ మీడియాలో. అసలు అంత అభివృద్ధి లోపల జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంది. ఓకే, సో కంపల్సరీగా జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ పక్కన పెట్టండి, అసలు ఈ ఐటీలో మాత్రం చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఓకే, మరి జనసేన బీజేపీ కూటమి టీడీపీ తోటి అసలు ఎలా ఉందనుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు టీడీపీకి సపోర్ట్ అయ్యింది అనుకోవచ్చు గెలవడానికి? 100% సపోర్ట్ అయింది. ఇప్పుడు ఆ సపోర్ట్ అనేది చివరి దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎందుకంటే ఆయన కింద స్థాయి నుంచి ఇన్ని సంవత్సరాలు కష్టపడి నిలబెట్టుకున్న ప్లేస్ అది. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటే చివరి వరకు అన్ని రకాల వర్గాలకి న్యాయం జరుగుతుందని నా ఒపీనియన్. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గెలవరన్నారు, కానీ పోటీ చేసిన ప్రతి చోట ఒక్క సీటు కూడా ఓడిపోకుండా ఈ రోజు జనసేన పార్టీని ఒక స్థానంలో ఉంచారు. సో అసలు పవన్ కళ్యాణ్ గెలుపు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం అనేది ప్రజారాజ్యం నుంచి నాకు కష్టం పెట్టిన పార్టీ అండి అది. ఆయన విజయం చూడలేకపోయాము. 15 సంవత్సరాల కష్టం ఈ రోజున మా కళ్ళలో కనిపిస్తుంది. ఆయన పడ్డ కష్టానికి ఫలితం ప్రజలు మొత్తం అందరూ కూడా 1 side అయ్యారు. అది కూడా ఎన్డీఏ కూటమి వల్ల, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే అని మేము అనుకుంటున్నాం. ఒక ప్రజారాజ్యం పార్టీ అప్పుడు అభిమానిగా, జన సైనికుడిగా చెప్తున్నాను. ఆయన కళ్ళలో ఆనందం, మా కళ్ళలో ఆనందం. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ రోజు నాడు జనసేన పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు కష్టపడి 21 2 ఎంపీ స్థానాలు రావడం చాలా ఆనందంగా ఉంది. 15 సంవత్సరాలతో మెగా అభిమానులుగా, పవన్ కళ్యాణ్ అభిమానులుగా చాలా గర్వంగా డిప్యూటీ సీఎం రేంజ్ చూసి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, అసలు గెలిచిన అధికారం చేపట్టిన ఒక రోజులోనే ఆయన ఆల్రెడీ అటవీ శాఖ అధికారులకి వార్నింగ్లు ఇవ్వడం కానీ ఆయన చూస్తే విధానం కూడా ఎలా అనిపిస్తుంది? మొత్తం మంత్రివర్గం ఇస్తున్న అన్నింటికన్నా మెయిన్ కీలకమైన పాత్ర డిప్యూటీ సీఎం అనేది అటవీ శాఖ, తర్వాత పంచాయతీరాజ్ మొత్తం అండి. పంచాయతీరాజ్ చాలా కష్టమైన పని అండి. ఇది బాగా తలపోటైనది, బాగా కష్టమైన పని. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులు తేవడం కారణం మెయిన్ పంచాయతీరాజే. అది పవన్ కళ్యాణ్ అవుద్ది, పవన్ కళ్యాణ్ చేయగలని చెప్పి అది బాధ్యత చెప్పారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, మరి ముద్రగడ పద్మనాభం గురించి ఏం మాట్లాడతారు? ఇంకా అది ఉప్మారెడ్డి మా వేస్ట్. ఆల్రెడీ పిఠాపురం ఓడిపోతాడు, గెలిస్తేనే పేరు మార్చుకుంటారు. వాళ్ళు పేరు మార్చుకున్నారు. వాళ్ళు కూడా మార్చుకోవడం అంటే ఆ రెడ్లు కూడా మాకు వద్దని చెంచారెడ్డి మార్చుకుని చెప్పారు. రెడ్లు మనోబాధ, అందరు రెడ్లు వైసీపీ కాదండి, మేము కూడా వేరే ఉన్నాం. ఆ ఉప్మారెడ్డి గారు మాకు వద్దని చెంచారెడ్డి పెట్టుకుని చెప్పారు. ఓకే, మీరు కూటమి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చివరి వరకు కొనసాగుతారంటారా? అది ఎవరో మన టీవీ రవిప్రకాష్ ఎవరో అన్నారు, మన పెళ్లికి వెళ్ళి భోజనం చేసి రావాలి తప్ప ఇప్పుడు ఇడిపోతాను అనుకోండి. అలాగే కూటమి కలిసే ఉంటుందండి. ఓకే, ఎటువంటి విభేదాలు ఉండవండి. ఓకే సార్, వైసీపీ అధికారం ఉన్నప్పుడు కొడాలి నాని కానీ వంశీ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా అసలు మాట్లాడితే బూతులు తప్ప వేరే మాట వచ్చేది కాదు. ఏంటి ఈ రోజున తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. ఈ రోజున మా చంద్రబాబు నాయుడు ఒక సైకి చేస్తే కొడాలి నాని ఎవడండి, వల్లభనేని వంశీ ఎవడండి, బోరుగడ్డ అనిల్ ఎవడండి, ఎవరండి? ఇంకా చాలా మంది వైసీపీ కుక్కలు, చెత్త నా కొడుకులు ఉన్నారు. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారి గురించి మేము చాలా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతున్నాం. మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు. కానీ ఒకటే చెప్తున్నామండి మీడియా సందర్భంగా,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేసిన చంద్రబాబు నాయుడు గారు అవమానించిన ఏ ఒక్క నా కొడుకుని వదలం. అది సంస్కృతి మీరే నేర్పించారు. అది అంటే గెలుపోవడంలో ఎవరికే సొంతం కాదు, అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు. మీరు మొన్న ఎంతైతే 150 సీట్లు వచ్చినాయి గర్వపడ్డ, ఈ రోజున అంతకు మించి వచ్చినాయి. ఈ రోజు మీకు కనీసం ప్రతిపక్షం కూడా ప్రజలు మీకు ఇవ్వలే. కానీ ప్రతిపక్షం మీకు ఇవ్వబడడానికి కారణం మీరు చేసిన తప్పుల వల్ల. ప్రజలు మిమ్మల్ని బహిష్కరించారు. కానీ తెలుగుదేశం పార్టీ తరపున నాయకులపై మీరు చేసిన అనిశ్చిత వేతలు మేము ఎవ్వరం కూడా పక్కన పెట్టాం. ఈ మీడియా పరంగా చెప్తాం, ఒక్కొక్క నా కొడుకు తాట తీస్తాం. కానీ ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత గారిని నియమించడం నిజంగా చాలా గర్వకారం. నిజంగా ఒక చరిత్ర ఇది. అలాంటి వంగలపూడి అనిత గారు ఈ రోజున హోమ్ మినిస్టర్ కావడం ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న అదృష్టం. ఈ రోజున తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆవిడ పాయకరాపేట నుంచి ఎమ్మెల్యేగా 2014లో గెలిచి 2019లో కొవ్వూరులో కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈ రోజున మా తెలుగు మహిళా అధ్యక్షులుగా ఎదిగి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఎదిగిందంటే నిజంగా ఆవిడకి పడ్డ కష్టం నిజంగా చెప్పాలంటే ఆవిడ నిజంగా చాలా మంది నిజంగా ఆవిడని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆవిడ ఒక లేడీ అయినా సరే దేనికి నేను కష్టపడే దాంట్లో మగాడు ఆడదని లేదు, తేడా లేదు అనడానికి ఆవిడ నిదర్శనం. నిజంగా ఒక సింహంలా దూకి, ఒక లేడీ సింహంలా దూకి ఈ రోజున ఆవిడ చేసిన సేవకే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు పాదాభివందనం చేస్తున్నాం. ఈ రోజున మా వంగలపూడి అనిత గారికి ఈ రోజున హోమ్ మినిస్టర్ ఇవ్వడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఖచ్చితంగా ఆవిడ అవసరం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకి ఇప్పుడున్న పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారో అవన్నీ కూడా రికార్డెడ్గా అన్నీ మా దగ్గర ఉన్నాయి. కానీ దానికి ఖచ్చితంగా కక్షపూర్తి చర్య జరుగుతుందంటావా? కక్షపూర్తి చరిత్ర అనేది లేదండి. ఇప్పుడు ఎవరైతే అన్యాయం చేశారో ఏదంటే అవన్నీ కూడా మీ మీడియా వారి దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఒకటండి, మా నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు ఉన్నారో వాళ్ళు ఏదైతే మా క్రమశిక్షణ నేర్పారు అదే క్రమశిక్షణలో వెళ్తాం. కానీ గడ్డి తిన్నది కదా గాడిదని చెప్పి మేము గడ్డి తినాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి ఏదైతే అతను కారు రావడానికి ఎలవట్లేదనే పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు అతనికి ఏదైతే అతనికి గౌరవించి ప్రతిపక్ష లేకపోయినా ప్రతిపక్ష ఇచ్చి అతనికి గౌరవించి మా చంద్రబాబు గారు చేస్తారు. ఎక్కడైనా ఒరే వైఎస్ఆర్సీపీ కుక్కలారా దొంగనా కొడకలారా మీరు తెలుసుకోండి మా చంద్రబాబు గారి గురించి. మా చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణ మారిపోయారు. నిజంగా చెప్పాలంటే ఈ రోజున మీరు చేసిన దానికి ప్రతి ఒక్క నా కొడుకు ఏం చేయాలో తెలుసు. కానీ మా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది ప్రతీకారం పగలో కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మా నాయకుడికి కావాలి. ఏదైతే అమరావతి ఉందో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ నిజంగా ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఈ రోజున మా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారు. ఇది మీరు చూడండి. పగలో ప్రతీకారాలు మాకు ముఖ్యం కాదు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఉందో, ప్రజల భవిష్యత్తు ఉందో అదే మా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని మీరు చంద్రబాబు నాయుడు గారి బాటలో నడవాలని చెప్పి వైసీపీ కుక్కలకి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, మీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఒకటే చెప్పాం, ఛాలెంజ్ విసిరాం. మీరు మీ వల్ల ఏమి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టేయలేకపోయారు, మీరు ఏమి చేయలేకపోయారు మీరు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి ఏంటి అన్నది 2014 to 19 చూశారు. ఇప్పుడు 2024 to మళ్ళీ ఎలక్షన్ వచ్చేట అయిందాక కూడా ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ ఏంటి అన్నది మీరు ఖచ్చితంగా చూస్తారు. మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి, మన అందరం పార్టీ ఎలా ఉన్నా సరే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మీరు అది గుర్తెట్టుకోండి. కానీ నా కొడకలారా, మీకు ఇంకా కొవ్వు తగ్గించుకోకపోతే మీ తాట తీసే మీ తాట తీస్తాం. మీరు సైలెంట్గా ఉండి నోరు మూసుకుని ఉంటే మేమేమి మీ జోలికి వచ్చే పరిస్థితి లేదు. కానీ మీరు కానీ ఇప్పుడు ఇంకా ఓడిపోయి మీకు కనీసం వైసీపీ కుక్కలో మీరు ప్రతిపక్షం లేకపోయినా సరే మీరు ఎందుకురా కుక్కలా వాగుతున్నారు, సోషల్ మీడియాలో ఎందుకురా వాగుతున్నారో, నా కొడకలారా ఇంటికి వచ్చి తాట తీసేస్తాం రా నా కొడకలారా నోరు మూసుకోకపోతే. మా చంద్రబాబు నాయుడు గారు అనే ఆ పెద్ద ఆయన గురించి ఆలోచిస్తాం, లేదంటే తాట తీసేద్దు. కానీ మా లోకేష్ గారు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడం మేము వదిలిపెట్టాం. నోరు మూసుకుని ఉండండి నా కొడకలారా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై అచ్చిబాబు గారు. నమస్తే అన్న, ఎలా ఉన్నావు? అంతా చాలా హ్యాపీగా, నేనే కాదు 5 కోట్ల ఆంధ్రులు కూడా చాలా హ్యాపీగా ఉండే పరిస్థితి ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే విజయం సాధించిందో మీరు అందరికీ తెలుసు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం, ఆ వయసులో కూడా ఆయనకు పడ్డ కష్టానికి, ఆయనకి వెనకాల మేమందరం కార్యకర్తలు, మా నాయకులు అందరున్న కష్టానికి ప్రజలు తగిన ఫలితం చూపించారన్న. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోకి ఒకప్పుడు 23 సీట్లు వెళ్తే
ఈరోజు భారీ కూటమి భారీ విజయం తోటి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే వైసీపీ పార్టీ 150 సీట్లలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఇప్పుడు 11 సీట్లు మాత్రం పరిమితమైంది. సో అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు మనం ఏదైనా సరే మనం ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలమే మనకు వస్తుంది. ఈ రోజున 2019 ఎలక్షన్లో ప్రతిపక్ష హోదా 23 సీట్లు వచ్చినాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు గ్రామ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం, అమాయకమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపడం, చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఇవన్నీ మనం చాలా చూసాం. అన్న, ఎవరికైనా సరే అధికారం ఎవరికి శాశ్వతం కాదు, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. ఎప్పుడైతే మనం ప్రజల కోసం కానీ న్యాయం కోసం కానీ మాట్లాడతామో అప్పుడు ఖచ్చితంగా దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దానికి ఇదే నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారిని ఎంత ఇబ్బంది పెట్టారు. ఆ వయసులో ఆయన అంత కష్టపడి రాష్ట్రం 2014 to 2019 అయిన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతైతే సేవ చేశాడో, ఆయన ఎంతైతే అభివృద్ధి చేశాడో అది ప్రజలు మర్చిపోయారు. 2019లో పోలవరాన్ని 78% పూర్తి చేశాడు ఆయన. ఐటీ శాఖ మంత్రిగా ఉండగా నారా లోకేష్ గారు ప్రతి పల్లెకి సిమెంట్ రోడ్డు వచ్చింది, ప్రతి పల్లెకి లైట్లు వచ్చినాయి. నిజంగా చెప్పాలంటే ప్రజలందరూ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి అనే ఒక దొంగ నా కొడుకుని సీఎంగా ఎన్నుకున్నారు. ఆ దొంగ వెనకాల చుట్టూ చేరిన కొంతమంది దొంగ నా కొడుకులు నోటుకు వచ్చినట్టు వాగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతోమందిని పట్టున పెట్టుకున్నారు, ఎంతోమందిని టార్గెట్ చేశారు. అందులో మేము కూడా ఉన్నాం. ఆయన మేము బాధపడటంలే. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైతే ఎవరైతే కొవ్వూరులో ఉన్నారు నాయకులు ఎవరైతే ఉన్నారో, మా దేవుడు అచ్చిబాబు గారు కానీ, దిశపి కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి గారు కానీ, కేఆర్కే కంటమని రామకృష్ణ గారు కానీ, సూరపని చిన్ని గారు కానీ, అలాగే శివరామకృష్ణ గారు కానీ, మన యువ నాయకులు సూర్యదేవ రంజిత్ గారు కానీ, చేగల మండలం హరిబాబు గారు కానీ, నాదండ్ల శ్రీరామ్ చౌదరి గారు కానీ, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళతో పాటు ఎంత కష్టమైన ఈ 5 సంవత్సరాల్లో ఎవరైతే నవ్వలేదన్నా మేమంతా కూడా కళ్ళంట నీళ్లు పెట్టుకుంటానే, మేము బాధలు పడతానే, కేసులు పెట్టించుకుంటానే మేము 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పోరాటం చేసాం. ఇక్కడ ఎవరైతే అచ్చిబాబు గారు ఉన్నారో, దిశపి కమిటీ సభ్యులు ఉన్నారో, వాళ్ళందరూ వెనకాల మేము అందరం నష్టాలు పడి కేసులు పెట్టించుకుని మేమందరం కూడా నడడం జరిగిందన్న. టీడీపీ పార్టీ గెలవడానికి కూటమి చాలా సహకరించినట్టుగా అందరూ అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అన్న, కూటమి అనేది ఖచ్చితంగా మేము అందరం కూడా స్వాగతిస్తామన్నా. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఈ రోజున మా తెలుగుదేశం పార్టీకి కానీ అందరికీ కూడా బాగా సహకరించినందుకు మా చంద్రబాబు నాయుడు గారే ఆయనకి సీఎం, మా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి మేమందరం ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్న. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంలో ఆయన ఒక పాత్ర పోషించేందుకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉందన్న. ఓకే, మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాజకీయ పరంగా? పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తు ఎలా ఉందన్నది అది ఆయన చేతిలో ఉందన్న, అది మా చేతిలో కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే టీడీపీకి సపోర్ట్ చేశాడో పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజున డిప్యూటీ సీఎం గా కూర్చోబెట్టిన ఘనత ఈ రోజున మా నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. మళ్ళీ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున డిప్యూటీ సీఎం గా ఉండడానికి కారణం మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు. 100% కలిసిమెలిసి ఎంతవరకు వెళ్తుంది ఇది కలవడం అనేది అన్న. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు 100% కూడా అందరినీ కలుపుకెళ్లే దిశలోనే మా నాయకుడు ఎవరైతే చంద్రబాబు గారు ఉన్నారో, లోకేష్ బాబు గారు ఉన్నారో, ఇక్కడ మా దిశపి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మా హెచ్బాబు గారు ఉన్నారో, మేము అందరినీ కలుపుకు వెళ్తున్నాం. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో వాళ్ళందరూ మాతో కలిసి నడితే మేము 100% కలిసి నడుస్తాం. వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది అయితే దానికి మేమేం చెప్పలేమన్నా. మేము తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాటలో 100% మేము నడుస్తాం. మా నాయకుడు క్రమశిక్షణ గల పార్టీ, మా నాయకుడు క్రమశిక్షణ గల నాయకుడు, మేమందరం కూడా ఒకే లైన్లో నడుస్తామన్నా. మా నాయకుడి మాటే మాకు శిరోధార్యం. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో అటు విజయం సాధించిన కూటమి, ఇటు 11 సీట్లు తెచ్చుకున్నటువంటి వైసీపీ పార్టీ అసలు ఎలాగుందో? ఒకప్పుడు 2019కి ఇప్పుడు చూస్తే మొత్తం తారుమారు అయిపోయింది. అవును, ఎలాగ అనిపిస్తుంది అసలు? ఇప్పుడు 2014కి ఇప్పటికి 19కి చూసుకున్నట్లయితే అప్పుడు ఏంటంటే ప్రజలు ఒక్కసారి ఛాన్స్ అంటే ప్రజలు వాళ్ళని నమ్మి అవకాశం ఇచ్చారు. అవకాశం ఇస్తే వాళ్ళు ఏంటంటే ఒక అసెంబ్లీగా నడపకుండా అక్కడ శాసనసభలో ఉండేటువంటి హుందాతనాన్ని కూడా వదిలేసి అక్కడ ఉన్నటువంటి కించపరిచే మాటలను బట్టి ఈ రోజున ఈ పరిస్థితి, ఇంతటి అవమానానికి వాళ్ళు బలయ్యారు. ఎందుకంటే ప్రజలు ఒగ్గుపట్టుకుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ శ్రేష్ఠులు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు
ఎందుకంటే ఇతను శాసనసభ్యుడే, ఆపోజిషన్లో ఉన్న శాసనసభ్యుడే, ప్రజలు ఓట్లు వేస్తేనే నగ్గాడు. కానీ ఆ శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వాలిగా. అది ప్రజా సమస్యలు పరిష్కరించకుండా లేకపోతే దాని మీద డిబేట్ జరగకుండా వ్యక్తిగతమైన విషయాల మీద వీళ్ళు మాట్లాడుకొచ్చారు. అందుకనే వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ పడిపోయింది. అందుకని ఈ రోజున వాళ్ళు వెళ్తున్నా కానీ గౌరవించలేనటువంటి హేళనకు గురవడానికి కారణం అదే. అంతేగాని ఇప్పుడు నగ్గిన కూటమి చేయమంటే వాళ్ళు చేస్తారా? చేయరు కదా. అలాగా, ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఎథిక్స్ కలిగిన వ్యక్తి కాదు. ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలని, గౌరవం ఇవ్వాలని చెప్తారు. కానీ ఇక్కడ సమాజంలో జరిగినటువంటి విషయాలు, అసెంబ్లీలో జరిగిన విషయాలు అన్నిటిని బట్టి ప్రజలు ఒగ్గుపట్టుకుని ఏం చేశారంటే ఇప్పుడు ఈ రోజున కట్టలు ఎంచుకుని వాళ్ళ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి స్వేచ్ఛ ఇప్పుడు వచ్చింది. వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకని అన్ని గాడిలో పెట్టి ఇలాంటివి ఏమి జరగకుండానే సవ్యాగా పరిపాలన సాగించడంలో మా చంద్రబాబు నాయుడు గారు మంచి దిట్ట. అందులో అనుమానం ఏం లేదు. ఎక్కువగా శాసనసభలో ప్రజల మేలు కోరే అక్కడ డిబేట్ జరుగుతుంది. అనేక విషయాలు, పోలవరం కావచ్చు, లేకపోతే రాజధాని విషయాలు కావచ్చు, ఇంకా ప్రతిపక్షమే లేదు కదా అసలు. ప్రతిపక్షమే లేకపోయినా అడిగేవారే ఎవరు లేరని ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన నిరంతరం ఈ వయసులో కూడా ఏంటంటే ప్రజలకు ఏదో చేయాలనే తపంతో ముందుకెళ్లే వ్యక్తిగా తప్ప, అంతేగాని ప్రజా శ్రేయస్సును లేదా ప్రజల యొక్క అవసరాలను గాలికి వదిలేసి ఏదో సీఎం కూర్చుని ఏదో ఎంజాయ్ చేద్దామని అనుకునేటువంటి వ్యక్తి అయితే కాదు. ఓకే, అసెంబ్లీలోకి అసలు పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడం అసలు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే సినీ ఇండస్ట్రీ చేసాం, ఇప్పుడు రాజకీయ పరంగా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అని ఈయన కొంచెం డిఫరెంట్ అండి. ఎందుకంటే ఆయన ఏదైతే నమ్మాడో దానికోసం అలా నిలబడిపోయాడు. ఆయన కూడా ఎన్నో దూషించారు, పెళ్ళిళ్ళని లేకపోతే వాళ్ళ పిల్లల్ని దూషించారు, నానా రకాలుగా వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడారు. అయినా కానీ జంకలేదు. యూత్లోకి వెళ్ళి స్పందించి నేను ఉన్నానని నిలబడితే ఈ యూత్ అంతా వాళ్ళకి ఎంకరేజ్ చేశారు. ఆ బలాన్ని పుంజుకొని ఏం చేశాడంటే అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలో ఏంటి దీన్ని గాడిలో పెట్టగల సమర్థుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి ఎన్నుదనుగా నిలబడ్డాడు. అందుకని ఈ రోజున ప్రజలు అందరూ హర్షిస్తున్నారు. అది ఉందాతనంగా గేటు కూడా తాకలేడు అన్నాడు. గేటు తాకడం అసెంబ్లీలోకి వెళ్ళాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయనకి ఇచ్చే సీఎం తర్వాత సీఎం హోదాలో ఆయన ఉన్నాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి? ఓకే, ఒకప్పుడు అసెంబ్లీలో కొడాలి నాని వంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ఏజ్ కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారు. సో అలాంటి వ్యక్తి రోజు అసెంబ్లీలోనే లేకుండా లేదు. అవును, ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అలాంటి వాళ్ళు అసలు అసెంబ్లీలో అనవసరం ఉండాళ్ళు. ఎందుకంటే ఎదటి వ్యక్తిని గురించి కూడా సంస్కారం లేకుండా మాట్లాడే వాళ్ళు ఎందుకు వాళ్ళ ఎమ్మెల్యేస్ ఏంటంటే వాళ్ళు కోపం ఉంటే బయట మాట్లాడుకోవాలి. ప్రజాధనంతో నడిచేటువంటి లైవ్ ప్రోగ్రాంలో అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడవలసిన అవసరం ఏంటి? నువ్వు ఒక మంత్రి అయి ఉండి నీ మంత్రి శాఖలో ఉన్నటువంటి వాటి ప్రాబ్లమ్స్ గురించి చర్చించాలి. కానీ అది అంచూపు చంద్రబాబు నాయుడు గురించి లేకపోతే ఇష్టం వచ్చినట్టు రా అని మాట్లాడటం, లేకపోతే లోకేష్ గారి గురించి పప్పు అంటాం ఏంటి సాబు? ఎంతవరకు కరెక్ట్? అలా అని చూసుకుంటే అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు? అది కూడా ఆలోచించుకోవాలి కదండి. ఆయన కూడా ఏ పార్టీ నుంచి వచ్చాడు, రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు, ఎక్కడ వచ్చారు అనేది ఉండాలి కదా. మరి నగ్గేసాను ఈసారి చూస్తే ఎవడొస్తాడు అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయావు? తగిన గుణపాఠం కొడాలి నాలుగు జరిగింది. ఇప్పటికైనా సరే తన పద్ధతి మార్చుకోకపోతే రాజకీయాల్లో రాణించడం అనేది అతను ఇంకా అయిపోయినట్టే. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే. అన్న, జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ రోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. అసలు ఎలా ఫీల్ అవుతున్నాం? మన ఏపీకి స్వతంత్రం వచ్చినట్టుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒకప్పుడు అసెంబ్లీలో టీడీపీ పార్టీ 23 సీట్లు ఉంటాయి. ఈ రోజు అదే అసెంబ్లీలో వైసీపీ పార్టీ 11 సీట్లు ఉన్నాయి. దేవుడు గారి సిట్ అండి ఇది. గుయ్యమని కొట్టినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు దేవుడు గుయ్యమని కొట్టాడు జగన్మోహన్ రెడ్డి, అందుకే 11 సీట్లు. మరి అసలు ఏంటిది వైసీపీ పార్టీ మరి అంత దారుణంగా 11 సీట్లు రావడం? అతని అహంకారం అతనే పాడు చేసింది. అంటే అహంకారం అంటే ఏంటి? అతని అహంకారం అంటే బాగా రుబాబుగా చేస్తాం, అతను బాగా మతి ఒక్కలను విమర్శిస్తాం,
పర్సనల్ విషయాలకు వెళ్తాం, అతని అహంకారం అతనే పాడు చేసింది. ఓకే, మరి 2024లో ఇలాగ అయింది, 11 సీట్లు ఉంది. నెక్స్ట్ మరలా అధికారం మాదే అంటారు, అవుతుంది అంటారా? నెక్స్ట్ అవుదా, ఛాన్స్ లేదా? ఛాన్స్ లేదు, కంపల్సరీ. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కదా, ఎలా ఫీల్ అవుతారు? ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆయన ఎలా వెళ్తారంటావు రాజకీయ పరంగా ముందుకి? సినిమా పరంగా ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఆయన గారు కలిసి ముందుకి ఎడవేదగా సాగి ఏపీకి మంచి చేస్తారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మీద వర్కర్, ఫుల్ నెంబర్ 1 వర్కర్, కష్టపడే వ్యక్తి, ఆయన ముందుండి నడిపించారు. ఆయన కూడా మా ఇద్దరు కలిసి నడిపిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నావు? బాగున్నాం కదా. ఏంటన్నా, పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 సార్లు ఓడిపోయి 2 చోట్ల పోటీ చేసిన ఓడిపోవడం జరిగింది అని చెప్పి విమర్శించడం జరిగేది. అవును. ఇప్పుడు 2020 డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయ బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. సో అసలు ఈ విధానం అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు, నాయకులు బాగా కష్టపడి ఆటుపోట్లు తట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు భారీ మెజార్టీతో గ్రామస్థాయి నుంచి నిలబెట్టుకుని 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్తో గెలిపించడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడం జరిగింది. ఇప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో, జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాగా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలాగ అవుతుందని తెలియదు. ఓకే, డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. స్వీకరించిన రోజే అటవీ శాఖ అధికారులను కూడా గడగలాడేస్తూ కనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది అసలు? పరిపాలన అంటే ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ గారిని చూసి రాజకీయమే తెలియదు అన్నారు. అసెంబ్లీ గేట్ తాకనేమని అన్నారు. అలాంటిది 21 మందితో బలంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరుగుతుంది. పరిపాలన అంటే ఎలా చేయాలో ఏంటో అన్నది పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని మాజీ మంత్రులందరూ నేర్చుకుని స్టేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మాజీ మంత్రులు లేదంటారు కదా, ఇప్పుడు రాజకీయ అనుభవం ఇప్పుడు మొదటిసారి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టబోతున్నారు. అలా అసెంబ్లీ ఎలా ఉండబోతున్నారు? కొంచెం అసెంబ్లీ దద్దరిల్లిపోద్దండి. ఇప్పుడు మంత్రి అంటే ఎలా ఉండాలో నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే మంత్రి పదవి తీసుకోగానే ఏం చేయాలన్నది చేసి చూపించారు. ఎన్నాళ్ళ నుంచి వైసీపీ మంత్రులు ఎవరో కూడా వాళ్ళ సంబంధించిన శాఖల మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం, కనీసం వాళ్ళ శాఖ పట్ల వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడడం ఇలా జరిగేది. మంత్రి అంటే ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకున్నాడంట అన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఈ రోజు పేరు మార్చుకోవడం జరిగింది. సో దానిపై నీ స్పందన ఏంటి? పేరు మార్చుకోవడం కదండి, కులానే మార్చేసుకున్నాడు ఆయన. ఎవరైనా పేర్లు మార్చుకోవడం ఇదే ఉంటుంది, కానీ కోపం నుంచి రెడ్డిగా మారిపోయాడు. ఇంత నీచుడు ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎవరిని చూడలేదండి. ఒక కులాన్ని కించపరిచి ఆ కులాన్ని తీసి రెడ్డి కులంలో నేను జాయిన్ అయిపోయాను, రెడ్డిగా పేరు మార్చుకుంటా అనడం ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకని అంటావు? ఎందుకంటే ఇప్పుడు వరకు కాపుల కోసం, రిజర్వేషన్ కోసం ఎంతో పోరాటం చేశాడు. అలాంటిది సడన్ గా ఈ మార్పు రావడానికి కారణం ఏమి? చేశారని ప్రజలందరూ అనుకున్నారండి. ఆయన ఏనాడు ప్రచారం చేయలేదు, పోరాటం ఏం చేయలేదు. ఆయన కాపుల కోసం ఏనాడు పోరాటం చేయలేదు. ఆయన పదవి కోసం, సూట్ కేసులతో వచ్చే డబ్బుల కోసం ఆయన పోరాటం చేశాడు తప్ప ఇప్పటి వరకు కాపుల గురించి ఇప్పుడు దాకా ఆయన కాపుల గురించి చేసిన పోరాటం ఎక్కడా లేదండి. రైలు తగలబెట్టించడం, కేసులు, కుర్రాలను అన్యాయంగా ఇప్పటికీ కేసులు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యలో కేసులు కొట్టేశారు, ఇప్పటికీ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప కులం గురించి పోరాటింది ఏం లేదండి ముద్రగడ పద్మనాభం. సో మొత్తం మీద కూటమి ఎలాగెళ్తుంది అనుకోవచ్చు ముందుకి? కూటమి చాలా బలంగా దూసుకెళ్తుందండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ కూటమిదే విజయం. భారీ ఈసారి 170 సీట్లతో 175లో 150 సీట్లతో మళ్ళీ కూటమిదే విజయం. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. 2024లో ప్రమాణం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారం రోజుల పరిపాలనపై మీ స్పందన ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. అతను ఎప్పుడు కూడా పరిపాలన డెవలప్మెంట్ గురించి మామూలుగా స్టూడెంట్ కానీ వీళ్ళు కానీ డెవలప్మెంట్, ఐటీ కానీ ఇది కానీ డెవలప్ అయిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళది. అది హైదరాబాదు టైపు మనం అమరావతి చేయాలని అతని కృషి మయాన్ని బ్రేక్ పడింది. అది పూర్తిగా సక్సెస్ అవుతుందని మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 2014లో నెగ్గినప్పుడు మన అమరావతి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ మంచి హైప్ వచ్చింది. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్ని హైప్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఇప్పుడుగా ఊహాగానాలు వినపడుతున్నాయి పడిపోయిందని. అమరావతి ఫుల్గా సక్సెస్ అవుద్ది. ఇక్కడ యువత కూడా మంచి అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు ప్రతి విలేజ్ నుంచి కూడా ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఏదన్నా చేసుకుందాం, ఇక్కడ ఏమీ లేదు అనే ఏదన్నా ఇండస్ట్రీ పరంగా ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళ కమిషన్ల పరంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి డెవలప్ అవ్వకుండా చేసి
మామూలుగా వాళ్ళ స్వార్థాలు చూసుకుని వాళ్ళు ఇది చేశారు తప్ప ప్రజలను అయితే మట్టికి న్యాయం చేయలేదు. ఏదో భిక్షం పాడేసినట్టు ఏదో కొద్దిగా పథకాలు ఇచ్చి వాళ్ళని పూర్తిగా మోసం చేశారు. కాకపోతే ప్రజలు పూర్తిగా తెలుసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఆ సంతోషాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిలబడతారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ జనసేన బీజేపీ కూటమి, టీడీపీ కూటమి అసలు ముందుకి ఎంతవరకు ముందుకెళ్తారు? ఏ గొడవ లేకుండా ముందుకెళ్తుంది అంటారా? లేదంటే ఈ వారం రోజులు బట్టి చూసారో లేదో ఆ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి గుర్తింపు కానీ అదే ఒక పెద్ద విజయం. దాన్ని నాయకులు, కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుని ఆ నాయకత్వాన్ని బట్టి మేము వెళ్తాం. అందరు ఎవరికో ఒకరు గౌరవించుకుంటాం. ఎవరికి ఇచ్చి గౌరవం వాళ్ళకి ఇస్తాం. మాకు వాళ్ళు గౌరవిస్తున్నారు, మేము వాళ్ళు గౌరవిస్తాం. పరిపాలన 100% సక్సెస్ అవుతుందని నాకు పూర్తి విశ్వాసం. ఓకే, మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటాను ముద్రగడ పదవులు నిజంగా పేరు మార్చుకోవడం జరిగింది. సో ఆయన మాట మీద నిలబడిన వ్యక్తి కింద మనం గౌరవించవచ్చా? లేదంటే జనసేన నేను నాకు డేట్ అయితే గుర్తులేదు కానీ నేను వార్డు నెంబర్ కింద చేసేటప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిరాదీక్ష చేస్తుంటే కాపు కమ్యూనిటీ ఊరు కదిలి కిర్లంపూడి వెళ్తాం జరిగింది. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ కాపు నాయకుల్ని అడ్డు పెట్టుకుని అతను ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆ బిజినెస్ ఏంటంటే ఏటెల కాలం సక్సెస్ అవుద్ది అనుకున్నాడు. ఇప్పుడు సక్సెస్ అవ్వలేదు. అతను పేరు మార్చుకున్న ఒకటే, పేరు మార్చుకోపోయిన ఒకటే. అతని చరిత్ర క్లోజ్ అయిపోయింది. అతన్ని గుర్తింపు ఎవరెవరని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గురుగారు నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సార్ 2024లో పెనుమార్పు రావడం జరిగింది రాజకీయాల్లో, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఉమ్మడి విజయం అండి. అది తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి విజయం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజన్. ఆయన ఆల్రెడీ 14 ఏళ్ళ పరిపాలనలో హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేశాడో, ఐటీ కాడి నుంచి ఎన్ని కంపెనీలు సృష్టించాడో ఇవన్నీ చూసింది. అమరావతిలో 33,000 ఎకరాల రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారంటే అది ఎవరికైనా సాధ్యం అవుతుందండి. అది ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్ల. సరే ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూద్దామని చెప్పి చేశారు. ప్రజలు చూసేశారు, అయిపోయింది. అతను చేసిన వ్యవహారాలన్నీ చూశారు. అమరావతిని పడకేసాడు, పోలవరం ఆపేశాడు, మొత్తం వ్యవస్థలన్నీ బొబ్బ పెట్టాడు, ఇసుక ఆపి కార్మికులను ఎంత ఏడిపించాడు, ఇవన్నీ చూశారు. అప్పుడు ప్రజలకి తెలిసి వచ్చి ఇదా పరిస్థితి, విజనున్న నాయకుడిని కోల్పోతే ఇలాంటి దుష్పరిణామాలు జరుగుతాయని చెప్పేసి మళ్ళీ తిరిగి బాబు గారిని తెచ్చుకున్నారు. తెచ్చిన వారం రోజుల నుంచి అప్పుడే ఎలా పరిగెడుతున్నాయో పనులు మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అంతా కూడా 10 రోజులు కూడా అవ్వలేదు. ఈ పాటికే పోలవరం స్టార్ట్ అయిపోతుంది, అక్కడ అమరావతి స్టార్ట్ అయిపోతుంది. ఎవరిలా జరుగుతాయో వీరే చూసే ఉంటారు. దానికి తోడు ఇప్పుడు అమరావతిలో ఇప్పుడు వరకు అమరావతిని వైసీపీ పార్టీ అయితే పట్టించుకోవడం లేదు. రాజధాని అనేది మనకి ఎక్కడ కూడా 3 రాజధానులు అనవే కానీ టీడీపీ హయాంలో, ఇప్పుడు కూటమి హయాంలో మరి అమరావతి రాజధాని అవకాశం ఉందండి. ఖచ్చితంగా 100% అమరావతి రాజధాని అవుతుంది అంటారు. దానికి కేంద్రం సపోర్ట్ కూడా చేస్తుంది. ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు, చేస్తారు. 100% అమరావతి రాజధాని. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా అధికారం చేపట్టడం ఎలా ఫీల్ అవుతున్నారు? ఆయన మహోన్నతమైన వ్యక్తి అండి. 10 సంవత్సరాలు ఆటుపోట్లు తట్టుకుని రాజకీయంలో నిలబడి పోటీ చేసిన కాడ ఒక సీట్ కూడా గెలలేదని ప్రజలు అంటున్నారు. వాళ్ళ కార్యకర్తలే అంటున్నా. ప్రజలు దాన్ని ఎన్నన్నా సరే పట్టించుకోకుండా నాకు ఏమైనా సరే నేను పోరాడతాను, ఏదైనా సరే మనకు మంచి రోజులు వస్తాయి, పోరాడతానని చెప్పేసి అసలు అటువంటి పోరాటం చేసే వ్యక్తిని ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు వరకు నేను చూడలేదండి. అతను సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుని డబ్బు అయిపోతే మళ్ళీ సినిమా తీసుకుంటాం 40 కోట్లు 50 కోట్లు మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ ఖర్చు పెట్టుకుని ఆ సొంత డబ్బులు రాజకీయం కోసం ఖర్చు పెట్టే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. అటువంటి వ్యక్తికి ప్రజలు ఎంత గౌరవం ఇచ్చారంటే 100% ఇచ్చారు. ఇప్పుడు ఏంటి కూటమి ఎంతవరకు ముందుకెళ్తుంది అనుకోవచ్చు? ఒక ఛానల్ మీడియాలో అడగడం జరిగింది, వీళ్ళిద్దరు కలిసి ఎంతవరకు జర్నీ చేస్తారండి? ఎంతవరకు కదండి, ఈ జర్నీ కలకాలం నడుతుందండి. ఈ జర్నీ వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చూశారు. అది కలకాలం నడుతుందండి. అది అవుతుంది అంటారు ఖచ్చితంగాను. అంటే రాజకీయాల్లో పెరుమార్పులకు రావడం సహజం అధికారం కోసం. దాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగం చేశారో దానికి చంద్రబాబు నాయుడు గారు అంతే గౌరవం ఇచ్చారు. ఆయన అంత విలువ ఇచ్చి ఇద్దరు కలిసిమెలిసి ఎలాగ వెళ్తున్నారో ఫ్యూచర్లో కూడా అలాగే వెళ్తుంది. 2029 కూడా మళ్ళీ కూటమిదే విజయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ ఇప్పుడు 2020 ఏపీలో చూస్తుంటే అలా వైనాట్ 175 అన్నటువంటి వైసీపీ పార్టీకి 11 సీట్లు రావడమే జరిగింది.
సో అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అంటారా, లేదంటే కూటమి వల్ల ఈ కొంత కూటమి ఉంది, కొంత ప్రజల్లో వ్యతిరేకత కూడా ఉంది. ఆ వ్యతిరేకత బాగా కొట్టింది. కూటమి కూడా బాగా, అది కాకుండా మొత్తం కుర్రోళ్ళు అందరూ కూడా అదే కుర్రోళ్ళేటి పార్టీ జనం, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అందరూ కష్టపడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా ఓటు వేయించారు ప్రతి వాళ్ళ చేత. ఓకే, అదేంటి ఎక్కువ సేపు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇది పొత్తు విషయంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మెయిన్ ఆయన వల్లనే టీడీపీ పార్టీ అధికారంలో రావడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. కరెక్టేనండి, వచ్చింది. కానీ ఏంటంటే వాళ్ళు కూడా ఆయన ఇందులో మొత్తం చేసాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అంత వెయిట్ ఇచ్చాడు. నేను టీవీలో చూశాను నిన్న. అసలు ఆయన పార్టీ అక్కడ ఆఫీస్కి వస్తుంటే అసలు ఎంత జనం, ఆ జనం ఎలాగా మీరు సీఎం నేను సీఎం అన్న విధంగా అక్కడ కనపడుతుంది. అలాగా వచ్చారు జనం. అదంతా కూడా అది వస్తే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఓకే, దానికి కారణం చంద్రబాబు నాయుడు. సరైనది. 2024 టీడీపీ అధికారం చేపట్టడం జరిగింది కదా, అసలు ఎంత భారీ మెజారిటీ వస్తుందని మీరు ఊహించారా? అంటే నేను ప్రభుత్వం అయితే 100 వద్ద అనుకున్నాం కానండి, ఎంత ఇదిగా కనీసం మనకి 100 సీట్లు వస్తాయని అనుకున్నాను నా వరకు అయితే. ఓకే, మరి వైసీపీ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడం కారణం ఏమండొచ్చు అంటే ఇక అరాచక పాలన అండి. అరాచక పాలన గురించి ఇప్పుడు 2019 నుంచి 5 ఏళ్ళు మన స్వతంత్రం ఉన్నట్టు లేదండి. మన భారతదేశం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం వచ్చినట్టు ఉంది. ఎందుకంటే అమరావతి ఇవాళ కంచెత్తనం అడివైపోయింది. ఆ ఈదులో ఉంటా వెళ్తుంటే మెయిన్ వీధిలో కూడా తగిలేస్తానండి. నేను 5-6 నెలల క్రితం అమరావతి గుడికెళ్ళి వచ్చాను. అది మన బస్సులో వెళ్తుంటే తగిలేస్తున్నాడు. మన సచివాలయం కాడ కూడా తగిలేస్తున్నాడు. ఈ 2019లో ఆడ ఎక్కిన కాడి నుంచి ఈ నిన్న దిగే వరకు కూడా మనకి స్వతంత్రం లేనట్టు. ఆంధ్ర ఏమి రాజధాని లేదు మనకి. అసలు రాజధాని ఎక్కడో మన ఇండియాలో మ్యాప్ లోనే లేదండి. మరి ఇప్పుడు ఏంటి, మరి టీడీపీ అధికారం వచ్చింది కదా, టీడీపీ కోరుకున్నది రాజధాని విజయవాడ అక్కడ అమరావతిలో రావాలని. సో మరి ఇప్పుడు అమరావతిలో రాజధాని కంప్లీట్ అవే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ ఉన్నాయండి. ఎందుకంటే 5 ఏళ్ళు దానికి ఒక రూపు తీసుకొచ్చేస్తారు. తీసుకొస్తే గజెట్ లో కూడా పెట్టలేదంటండి అప్పుడు కూడా. ఆ గజెట్ లో పెట్టకపోతాను కూడా ఆ బొత్స సత్యనారాయణ గజెట్ లో పెట్టలేదు. అలాగే ఇలా ముందరేమో అన్నాడండి. అక్కడికే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. ఏమన్నాడంటే ఈ జగన్ గారు వస్తే మీరు పాలిచ్చి గేదెను వదిలేసి దున్నపోతు తెచ్చుకున్నట్టే అమరావతిని మార్చేస్తాడు, మీరు ఆలోచించుకుంటే. అమరావతి ప్రజలు కూడా జగన్కే ఇచ్చారు. మరి అక్కడ కూడా వచ్చేసింది కదండి మంగళగిరి, మీకు అమరావతి ఇవన్నీ తాటికొండ ఇవన్నీ చేసినాయా? చెప్పినా వినలేదు. ఆయన చెప్పాడు జగన్ ఇల్లు కట్టుకుంటున్నాడు, మీకు అలాగే వీళ్ళ మాటలేం కాదు, మేము అమరావతి అక్కడే ఉండొస్తాం అన్నాడు. వచ్చిన తర్వాత శ్మశానం అన్నాడు. మరి ఇలా బిల్డింగ్లు అప్పుడే ఎలా కనపడుతున్నాయండి? టిడ్కో ఇళ్ళు ఇవ్వాలండి, అది చాలా తప్పు అండి. ప్రభుత్వాలు ఉండొచ్చు పోవచ్చు. ఇప్పుడు కొత్త మీరు కట్టుకోవచ్చు. ఆ టిడ్కో ఇళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా న్యాయం చేయాలండి చంద్రబాబు నాయుడు గారు. అవుతాయంటారు ఇప్పుడు అవన్నీ అవుతాయంటారా? కొంచెం లేట్ అవుతుందండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కదా. మరి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి కూటమి కూడా సహకారం ఉంది కదా మనకి. ఉందండి ఉందండి. కూటమి కూడా ఊరికే మోడీ అంత గవర్నమెంట్ ఇవ్వాలి కదా, మరి అనుకున్నంత ఏమి ఇచ్చేయడు కదా. ఈ జిఎస్టీ పెట్టాక ఇన్కమ్ కూడా కేంద్రానికి వెళ్ళిపోతుంది. మనకు వచ్చి ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. ఇదేంటి ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఒకటి అండి, బ్రాందీ తగలేసేది. అది కూడా పాట పెట్టి ఈ బ్రాందీలు తగ్గించి అందమైన డబ్బులు ఎంతైనా ఆనందంగా తాగుదామన్న లేడండి. అది మంచి మంది తెచ్చి మళ్ళీ క్వాలిటీ మద్యం ఇస్తారంట కదా. క్వాలిటీ మద్యం కూడా షాపులు కూడా అది రద్దు చేసేయాలండి. అది రద్దు చేసేసి మామూలుగా పాత పద్ధతిగా షాపులు ఇవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. చెప్పండి, 2024 టీడీపీ భారీ విజయం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మేము పార్టీ కోసం చాలా కష్టపడినప్పుడు కూడా మేము బాబు గారిని సీఎం చేస్తామనే ఆనందంతోనే చేసాం. నేను ఇప్పుడైతే భారీ మెజార్టీ వచ్చింది. ప్రజలందరూ కూడా బాబు గారికే సపోర్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చామని చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ప్రమాణం చేశారు కదా, అధికారం చేపట్టడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అలా ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు డిప్యూటీ సీఎం గా అధికారం చేపడితే అసలు ఊహించారా? పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే నా మట్టుకు నేనే అనుకునేదాన్ని, ఏదో కుర్రవాడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, సరేలే
అన్న ఫీలింగ్తో ఉండేదాన్ని ఇప్పుడు కూడా నేను. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి మద్దతు తెలియజేసి మేమున్నాము మీకు అనేసి ఏ మగవాళ్ళు కూడా ముందరికి రాకపోతే పవన్ కళ్యాణ్ గారే ముందరకు వచ్చారు. అదే పవర్ఫుల్గా మెజార్టీ వచ్చేలాగా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారే దానికి భరోసా ఇచ్చారని ముందరకు తీసుకెళ్లారని ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. పిఠాపురంలో కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఊహించింది కూడా దేంట్లో చూసినా సరే పవన్ కళ్యాణ్ గారికే ఫుల్ మెజార్టీ అని చెప్పేవారు. ఎక్కడ నేను పాదయాత్ర భద్రాచలం రాముల వారికి పాదయాత్ర కూడా చేశాను నేను. 3 days పాదయాత్ర చేసి రాముల వారికి సంకల్పం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వం నెగ్గాలని చెప్పి ప్రతి దేవుడికి కూడా నేను మొక్కుకున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన బాబు గారు మొత్తం కూటమి నెగ్గింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.